ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. నా పేరు నాగబత్తుల శాంతకుమారి సుబ్బారావు. ఉమ్మడి తూర్పుగోదావరి సర్పంచుల సమాఖ్య అధ్యక్షురాలిని. పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారి పిలుపు మేరకు రేపటి దినాన్ని చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ చలో అసెంబ్లీ కార్యక్రమానికి సర్పంచులము మేమందరము కలిసి మా నిధులు విధుల కోసం పోరాటం కోసం వెళ్ళాము. మేము సర్పంచులుగా గెలిచి 3 సంవత్సరాలు అయింది. గ్రామంలో ఏ అభివృద్ధి చేయలేక, కనీసం ప్రజల యొక్క మౌలిక వసతులైన వీధి దీపాలు, రోడ్లు, డ్రైన్లు ఇవేమి వేయలేక, ప్రజలకు మధ్యకి వెళ్ళలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని ఉత్సాహ విగ్రహాలుగా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తానంతా ఇచ్చే నిధులను ఇవ్వకుండా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 14-15 ఆర్థిక సంఘ నిధులను కూడా ఇవ్వకుండా 8,660 కోట్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ప్రయోజనాల కోసం వినియోగించుకుని ఈ రోజు సర్పంచులను ఒక విగ్రహాలుగా నిలబెట్టడం దారుణం అండి. అదే కాకుండా మేము గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపట్టాం. అనేక ఉద్యమాలు చేపట్టినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. అనేక మంది సర్పంచులు చనిపోయారు. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా ఉండటం చాలా దారుణం అండి. దీనికి అనుగుణంగా రేపటి దినాన్ని మేము చాలా అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. దీనికి కారణంగా నన్ను సండే నైట్ నుంచి నన్ను ఈ హౌస్ అరెస్ట్ చేసి నన్ను వెళ్ళనివ్వకుండా వీళ్ళు హౌస్ అరెస్ట్ చేశారండి. ఇది ఎంత దారుణం. మేము సర్పంచులమండి. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ వ్యక్తులైన సంస్థలైన తన హక్కుల కోసం పోరాడి చేసే హక్కు ఉందండి. కానీ మేము సర్పంచులం దౌర్జన్యాలు, అరాచకాలు చేసే వ్యక్తులం కాదండి. గ్రామంలో ఉన్న ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నాం కానీ మా సర్పంచుల కోసం మేము పోరాటం చేయటం లేదండి. దాని నిమిత్తం రేపటి దినాన్ని మేము చలో అసెంబ్లీ తప్పక జరిపిస్తాము. మా హక్కులు, నిధుల కోసం మేము తప్పక ఉద్యమాలు చేపడతామని, అదే విధంగా రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.